మీరు ఎప్పుడైనా చూస్తుంటారు ఎంఆర్ఐ తీసిన తర్వాత షోల్డర్ ప్రాబ్లం ఉంటే రొటేటరీ కఫ్ ఇంజురీ అంటారు. ఇది కఫ్ అన్నమాట. సో కఫ్ అంటే మజిల్స్ ఒకవేళ ఇంజరీ అయినప్పుడు ఏ మజిల్ ఇంజురీ అయితే ఆ మజిల్. సో ఓవరాల్గా ఈ నాలుగుని కలిపి రొటేటరీ కఫ్ అంటారు, రొటేటరీ కఫ్ ఇంజురీ అంటారు. సో ఇక్కడ ఇప్పుడు ఏమేమి ప్రాబ్లమ్స్ రావచ్చు? ఇంతే షోల్డర్ జాయింట్ గేమ్లో చిన్న చిన్న నర్వ్స్ ఉంటే బ్లడ్ సప్లై ఉంటుంది, కానీ నొప్పి రావడానికి కారణం ఈ ఎముకన్నా ఉండాలి, ఈ ఎముకన్నా ఉండాలి, ఈ 4 మజిల్స్ అన్నీ ఉండాలి. ఇంకొకటి ఉంది మధ్యలో జాయింట్లో కార్టిలేజ్ ఉంటుంది, ఇంకోటి లేబ్రమ్ అని కూడా ఉంటుంది. సో ఇన్ని స్ట్రక్చర్స్లో ఏ ప్రాబ్లం వచ్చినా కానీ నొప్పి వస్తుంది. సో ఆ ప్రాబ్లము ఎక్కడ నొప్పి వస్తుంది, అది దాని మెజర్మెంట్ ఏంటి, ఏ పార్ట్ డ్యామేజ్ అవడం వల్ల ఎంత నొప్పి వస్తుంది, దేనివల్ల ఎక్కువ నొప్పి వస్తుంది అన్నది కనుక్కోవాలి. ఇక్కడ షోల్డర్ కి అక్కడ నెక్ కూడా ఏమైనా కనెక్షన్ ఉంటుందా? నెక్ కి కనెక్షన్ ఉండదు, మజిల్స్ కొన్ని ఇక్కడ నుంచి వచ్చి ఇక్కడ అటాచ్ అవుతూ ఉంటాయి. యాజ్ సచ్ కనెక్షన్ జాయింట్స్లో ఉండదు, కానీ మజిల్స్ కనెక్షన్ ఉంటుంది. సో ఇప్పుడు షోల్డర్లో మనం జనరల్గా వింటుంటాం కదా ఫ్రోజన్ షోల్డర్. ఫ్రోజన్ షోల్డర్ అంటే ఏంటి? చెయ్యి పైన ఎత్తలేకపోవడం, నొప్పి ఇట్లా ఎత్తుతూ ఉంటే ఫ్రీజ్ అయిపోతుంది. సో ఆ ఫ్రీజ్ ఎందుకు అవుతుందంటే, ఎప్పుడు కానీ ఫ్రోజన్ షోల్డర్ అనేది అల్టిమేట్గా షోల్డర్ మొత్తం అరిగిపోయిన తర్వాత, దెబ్బతిన్న తర్వాత ఎత్తలేకపోతేనే ఫ్రోజన్ షోల్డర్ అంటారు.